పదే పదే ఒక 4 రోజుల నుంచి ఒక రకంగా అనుచితంగా రోబింగ్ థియరీ అనేటువంటి పద్ధతుల్లో సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ జితేంద్ర కుమార్ వర్గం వాళ్ళు ఆ నాయకత్వం వ్యవహరిస్తారు. రెచ్చగొట్టేటువంటి మా ఇంతకుముందే చెప్పినట్టుగా చంద్రశేఖర్ యొక్క మరణాన్ని ఆసరా తీసుకొని ఆ కుటుంబాన్ని అవకాశంగా వాళ్ళ అసంతృప్తిని లేదు వాళ్ళ యొక్క విషయాన్ని ఆసరాగా తీసుకొని వాళ్ళ మీద వచ్చిన నెపాన్ని పోగొట్టుకోవడానికి ఆ కుటుంబం చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని ఆసరాగా చేసుకొని న్యూ డెమోక్రసీ పార్టీ ఆ పార్టీలో అగ్రనాయకులుగా ఉన్నటువంటి ఏమలపల్లి వెంకటరామయ్య గారు, పి ప్రసాద్, మధు వీళ్ళంతా ఒక పథకం ప్రకారం ప్లాన్ ప్రకారం దాన్ని ఉపయోగించుకొని ఆమె భుజాల మీద తుపాకీ పెట్టి సిపిఎంఎల్ మాస్ లైన్ పార్టీని దానికి బాధ్యుడిగా పార్టీ అనుకున్నటువంటి నన్ను దెబ్బతీయడానికి, పార్టీని నష్టపెట్టడానికి, అదేవిధంగా పార్టీ యొక్క గౌరవ ప్రతిష్టల్ని ప్రజల ముందు లేకపోతే నలుగురు ప్రజాస్వామిక ముందు వాదుల ముందు పలచన చేయడానికి ఉద్దేశపూర్వకంగానే దాడి చేస్తున్నారనేట్టు మేము భావిస్తున్నాం. అయినా మేము సంయమనంతోనే ఉంటే దానికి సంబంధించినటువంటి ఒక విషయం ఇక్కడ అందుబాటులో లేము. మా కామ్రేడ్ గుమ్మడి నరసయ్య గారు, ఈ జిల్లా కార్యదర్శి అయినటువంటి సివై పుల్లయ్య, కామ్రేడ్ అశోక్, కామ్రేడ్ రామయ్య తదితరులంతా కలిసి ఒక ప్రెస్ మీట్ పెడితే ఏమి తెలియని పుల్లయ్య పెట్టడం ఏమిటి ప్రెస్ మీటు, రంగారావు పెట్టాలి, రంగారావు ఆడిపోయిండు, రంగారావు ఆడి పారిపోయిండు అనే పద్ధతుల్లో మాట్లాడారు, వీడియోలు తీశారు, మీరంతా చూశారు. వీడు బాధ్యతాయుతమైన మనుషులు. గుమ్మడి నరసయ్య గారు ఎవరు? ఆయన ఒక ప్రధాన జిల్లా కార్యదర్శి, వీళ్ళంతా రాష్ట్ర కమిటీ సభ్యులు. మా పార్టీ నుంచి ఎవరు సమాధానం ఇస్తారు అనేటువంటి మా పార్టీకి సంబంధించినటువంటి సమస్య. కానీ ఒక బాధ్యతాయుతంగా 40 సంవత్సరాల నుంచి ఉండి పార్టీలో ఉండి చాలా మేధోతనం ప్రదర్శించినటువంటి వాళ్ళు పుల్లయ్య ఎవరు అని మాట్లాడేటువంటి ఒక అనుచితమైనటువంటి ధోరణి ఏదైతుందో చాలా అన్యాయమైంది అనేటువంటి భావిస్తుంది. మా పార్టీ వాళ్ళు ఆ రోజే మా పార్టీ తరఫున సమాధానం ఇచ్చారు. మేము వేరే కార్యక్రమాలు ఉండి ఈరోజు మేము ఈ ప్రెస్ మీట్ వ్యవహరిస్తున్నాం. మేము వారి ప్రశ్నలకు కానీ ఆ వీడియోకి కానీ కామ్రేడ్ విమల గారి రాతలకు కానీ సమాధానం చెప్పలేనంత బలహీనతలు మేము ఎవరు లేవు. మా పార్టీ లేదు. మా పార్టీ అంతా సమిష్టిగా ఆ విషయాల మీద సమగ్రంగా అవగాహన ఉండి మా పార్టీ ఉంది. కామ్రేడ్ చంద్రశేఖర్ యొక్క విప్లవ జీవితం యొక్క గౌరవాన్ని, ఆ కుటుంబంలో అనేక మంది త్యాగాలు చేసినటువంటి ఒక కుటుంబ గౌరవాన్ని, ప్రతిష్టని తెలంగాణ సాయుధ పోరాట కాలం నుంచి ఈనాటి దాకా ఆ కమ్యూనిస్టు విప్లవోద్యమంలో ఉన్నటువంటి ఆ కుటుంబం యొక్క ప్రతిష్టని 10 మందిలో పెట్టి పలచన చేయడం అనేటువంటి అగౌరవ పరిస్థితిని, మసకబార్చేటువంటి పరిస్థితిని చేయొద్దనేటువంటిది మా పార్టీ భావించింది. అందుకే సమన్వయం పాటించాలని, ఇప్పటికీ వాళ్ళు ఎంత పెద్ద ఎత్తున రోజు రెచ్చగొడుతూ మాట్లాడుతున్నా మా పార్టీ కేడరు, మా పార్టీ నాయకత్వం అంతా సమన్వయంతోనే మనం ఉండాలనేటువంటిది భావిస్తాం. ఎందుకనంటే ఇవాళ దేశంలో కమ్యూనిస్టు శక్తులు, కమ్యూనిస్టు విప్లవ శక్తులు ఐక్యం కావడము, ఐక్యంగా పనిచేయడం అనేటువంటి ఒక చారిత్రక నేపథ్యం అనేటువంటిది ముందుకు వచ్చింది. ఇలా చాలా ముఖ్యమైనటువంటి కర్తవ్యంగా విప్లవకారుల ఐక్యత అనేటువంటిది ఏదైతుందో ఈ దేశం చాలా తీవ్రమైనటువంటి కోరుకుంటాం. రెండోది, ఇలా దేశంలో ఆర్ఎస్ఎస్, బీజేపీ, ముఖ్యంగా మోడీ, అమిత్ షా లాంటి వాళ్ళు ఒక ఫ్యాసిజాన్ని అమలుపరుస్తూ నిన్ననే మాట్లాడాడు. అడవిలో నక్సలైట్లు అయిపోయారు, ఇక దిమాగి నక్సలైట్లు ఉన్నారు అనేటువంటి మాట్లాడారు, ప్రశ్నించేవాడు. ఇది చిన్న పదం కదంటే బయట ఉన్న ఆలోచనలలో ప్రభుత్వ రంగంలో కూడా, ప్రభుత్వ శాఖల్లో కూడా మావోయిస్ట్ పార్టీ అంటే కమ్యూనిస్ట్ పార్టీ ఆలోచనలు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు అనేటువంటిది, వాళ్ళని నిర్మూలించాలనేటువంటి దాన్ని నరేంద్ర మోడీ మాట్లాడి ఆగస్టు 15వ తారీఖు నాడు. అంటే మైదాన ప్రాంతంలో కమ్యూనిస్ట్ ఆలోచనలు ఉన్నవాళ్ళు, ప్రశ్నించేవాళ్ళు, అడిగేవాళ్ళు, అదేవిధంగా ప్రభుత్వ యొక్క విధానాలను వ్యతిరేకించేటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళని నిర్మూలిస్తామని చెప్పి మాట్లాడేటువంటి పరిస్థితి ఉంటే ఈ దేశంలో కమ్యూనిస్టులది, విప్లవకారులది, ప్రజాస్వామికవాదులది, లౌకికవాదులది, మైనార్టీలది, ప్రజలది, పౌర ప్రజాస్వామిక సంస్థల్లో పనిచేసేటువంటి వాళ్ళ వీళ్ళందరూ
అందరం కలిసి ఒకటే ఎట్లా పనిచేయాలనేటువంటిది తీవ్రంగా ఆలోచించాల్సినటువంటి సమయం ఇది. ఇలా దాని ముందు మన ముందు తిరుగులేదు మా అమిత్ షాకి, నరేంద్ర మోడీకి. వాళ్ళ ముందు అందరూ తలవంచాల్సిందే, బానిసలు కావాల్సిందే అనేటువంటి టైంలో సంవత్సరం పాటు జరిగిన రైతు ఉద్యమం కానీ, బెంగళూరు నుంచి ఢిల్లీ దాకా, నోయిడా దాకా జరిగినటువంటి కార్మిక ఉద్యమం కానీ, ఇలా దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి సమ్మెలు కానీ, ముఖ్యంగా నిన్న జంతర్ మంతర్ ఉద్యమం కానీ, ఈ ఫ్యాసిస్టు కూటమి మన సమైక్యంగా గోలిగట్టవచ్చు అనేటువంటి ప్రశ్నని మన ముందు, ఆ సమాధానాన్ని మన ముందు ఉంచినటువంటి నేపథ్యంలో అలాంటి విశాలమైనటువంటి ఐక్య సంఘటన, విశాలమైన ప్రజా ఉద్యమాన్ని నిర్మించాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నటువంటి సమయంలో కామ్రేడ్ చంద్రశేఖర్ చనిపోయినటువంటి 2 సంవత్సరాల తర్వాత, చంద్రశేఖర్ మా కామ్రేడు, మా పార్టీ ఉన్నత స్థాయి నాయకుడు. ఆ సమస్య మా పార్టీ అంతరంగిక సమస్య ఏమైనా ఉంటే, అదేవిధంగా ఆ కుటుంబంలో సభ్యులందరూ మాట్లాడుకోవాల్సిన సమస్య. కాబట్టి ఈ సమస్యని 2 సంవత్సరాలుగా మేము సమీక్షించుకున్నాం. కుటుంబం సభ్యులందరం కూడా ఎక్కడెక్కడ లోపాలు నేను మాట్లాడుకున్నాం. దిగమింగుకొని చాలా లోపాలని బయటపెడితే ఆ కుటుంబం, చంద్రశేఖర్ వారికి ఉన్న కుటుంబం ఏదైతుందో అది మరింత బజారున పెడితే అందరికీ అప్రతిష్ట పాలవుతుందని చెప్పి మేము వ్యవహరిస్తూ మా కార్యక్రమాల మీద మేము ఉన్నాం. ఇంతకుముందు మా కామ్రేడ్ కేఆర్ గారు చెప్పినట్టుగా వాళ్ళు ప్రతిఘటన పోరాటం అన్నారు, దళాల్ని దేశవ్యాప్తంగా విస్తరిస్తామని చెప్పారు, వ్యూహాత్మక ప్రాంతాలు అన్నారు, సాయుధ పోరాటం నిర్మిస్తామని చెప్పారు. ఇలా ఒక్క దళం లేకుండా పోయి వాళ్ళ ఆచరణకి, వాళ్ళు చెప్పే మాటలకి సంబంధం లేకుండా ఉన్న పరిస్థితిలో, వాళ్ళ పార్టీలో తీవ్రమైన ప్రశ్నలు వస్తున్నటువంటి పరిస్థితుల్లో, వాళ్ళ పార్టీలో తీవ్రమైనటువంటి సంక్షోభం వస్తున్నటువంటి పరిస్థితుల్లో దీన్ని అడ్డం పెట్టుకొని మా పార్టీని దెబ్బతీయాలనేటువంటి కుటిలపూరితమైనటువంటి ఎత్తుగడలతోటి ఆ పార్టీ ఇటువంటిది వ్యవహరించింది అనేటువంటిది మేము భావిస్తాం. అందుకనే దాంట్లో ఏమడిగారు, ఆత్మహత్య కాదు, ఇది హత్యని భావిస్తున్నారు, దీని మీద సమగ్ర విచారణ జరపాలని చెప్పి అడిగారు. మా కామ్రేడ్ గుమ్మా నరసయ్య గారు, పుల్లయ్య మిగతా కామ్రేడ్ చెప్పారు, రెడీ మేము అని చెప్పారు. మీరు కాదు, విమలక్క అడిగే ప్రశ్నకి మీరు రంగారావు సమాధానం చెప్పాలన్నారు. రంగారావు అనేది ఒక వ్యక్తి కావచ్చు, కానీ నేను ఒక పార్టీకి ప్రతినిధి. ఏ భావమైనా ఎవరైనా పార్టీ అభిప్రాయాలు, పార్టీ సమిష్టి నిర్ణయాలే ఉంటాయి. సమిష్టిగానే నిర్ణయాలు తీసుకుంటుంది ఏ పార్టీ అయినా సమిష్టిగా నిర్ణయాలు తీసుకుంటుంది. ముఖ్యంగా కమ్యూనిస్ట్ పార్టీలకి కేంద్రీకృత ప్రజాస్వామికం ఉంటుంది. భిన్న అభిప్రాయాలు ఉంటే మెజార్టీ ప్రకారం నిర్ణయాలు తీసుకుంటారు కమ్యూనిస్ట్ పార్టీలన్నీ. కాబట్టి అలాంటి ప్రతి విషయము ఇవాళ ఎక్కడ కూడా వివక్షత చూపించింది కానీ ఏమీ లేదు. అదేవిధంగా అనేక విషయాలు మేము ఒక్కటే ప్రశ్న వేస్తున్నాం. కామ్రేడ్ రమగారు అడిగింది, కామ్రేడ్ ప్రసాద్ గారు న్యూ డెమోక్రసీ పార్టీ నాయకుడు, అంతకుముందు మేము అంతా కలిసే పనిచేసాం. మాకు ఆయన గురువు గారే కూడా, రాజకీయాలకి నేర్పిన వాళ్ళు రాయల సుభాష్ చంద్రబోస్ గారి తర్వాత. కాకపోతే ఆయన ఇప్పుడు వేరే పార్టీలో ఉన్నాడు. ఆయన పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, మా చంద్రశేఖర్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు. 2024 మార్చి 6వ తారీఖు నాడు మా ఆల్ ఇండియా మహాసభలు 5వ తారీఖు అయిపోయినాయి. మీ అందరికీ తెలుసు, మేము మాసలేంగా ఏర్పడినటువంటి సభలు 6వ తారీఖు నాతో మాట్లాడాడు. ఆయన ఏడ్చాడు, నేను ఏడ్చానని చెప్పి మళ్ళీ ఇక్కడ ఏడ్చాడు. 2 సంవత్సరాల తర్వాత నీకంత కన్నీళ్ళు వచ్చేటువంటి బాధ కలిగితే, ఓ బాధ్యుడిగా 40-50 సంవత్సరాలు మా అందరితో కలిసి పనిచేసినటువంటి వాడుగా, విప్లవోద్యమ ప్రయోజనాలు ఆశించేవాడిగా అయితే ఏం చేయాలా? చంద్రశేఖర్ కుటుంబంతో మాట్లాడి, ఏదో బాధల్లో ఉన్నారు, మీరందరూ సమన్వయంతో ఉండండి అని చెప్పే బాధ్యత ఉంది. ఆ సమస్యలు ఏమైనా ఉంటే పరిష్కరించడానికి చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అట్లాగే మా పార్టీలో నాయకత్వంతో, ఒకవేళ ఆయన నాతో మాట్లాడకుండా నా మీద విద్వేషం ఉంటే వేరే ఉండొచ్చు, కానీ మా పార్టీ అనేక మంది నాయకత్వం తరచూ ఆయన మాట్లాడుతూనే ఉన్నాడు. మా నాయకత్వంతోనైనా మాట్లాడి ఇట్లా చంద్రశేఖర్ అభిప్రాయపడుతున్నాడు, అందులో ఏముంది మంచి చెడు అడిగి తెలుసుకొని ఆ సమస్యను పరిష్కరించడానికో, లేకపోతే ఆయన్ని ఎడ్యుకేట్ చేయడానికో, మమ్మల్ని ఏమైనా ఉంటే పొరపాట్లు ఏమైనా ఉంటే సరి చేయడానికో ప్రయత్నించే బాధ్యత ఎవరైనా చేయొచ్చు. ఏ సమాజంలో ఉన్నటువంటి గౌరవమైన సభ్యుడైనా తమ దృష్టికి కొన్ని సమస్యలు వస్తే మాకు చెప్పొచ్చు, తప్పేం లేదు. సమాజం ముందున్నాం. మహాకవి శ్రీశ్రీ అన్నట్టు వ్యక్తుల జీవితాలు వారి సొంతం, పబ్లిక్లో నిలబడితే ఏమైనా అంటామంటాడు. మేము పబ్లిక్ మనుషులం, ఏ పార్టీ అయినా పార్టీ ప్రతినిధులు అనేది పబ్లిక్ మనుషులం, కాబట్టి చెప్పొచ్చు. అలాంటి మనిషి 2 సంవత్సరాల తర్వాత ఒక నాటకీయ ధోరణిలో స్క్రిప్టు రాసి, ఒక వీడియో చేసి కలిసి కుమ్మక్కై, ఒక స్క్రిప్ట్ ద్వారా నాటకీయతని కన్నీళ్లు పెట్టి ఇవాళ అనేక మందిని మెప్పించి మా పార్టీని విధానాలని దెబ్బతీయడానికి చేసేటువంటి కుట్రపూరిత వైఖరి ఏదైతుందో కమ్యూనిస్టులకి, కనీసమైన ప్రజాస్వామిక వాదులకు కూడా ఇది తగని పని అనేటువంటిది మేము భావిస్తాం. ఎందుకంటే
కామ్రేడ్ ప్రసాద్ గారు ఈ జిల్లా నుంచే ఉద్యమంలో వచ్చాడు, అనేక మందికి గౌరవనీయులే ఉంది. కానీ ఇలాంటి స్థితిలో ఒక పార్టీ నాయకత్వం మీద విద్వేషం పెంచుకొని ఆయన చాలా మాట్లాడారు, మీరు అందరు విన్నారు. పీఠాధిపతులు అని మాట్లాడారు, మఠాధిపతులు. ఎవరైనా మాలాంటి పార్టీల్లో, కమ్యూనిస్ట్ పార్టీల్లో పీఠాధిపతులు ఉండడానికి వీల్లేదు, అవకాశం లేదు. మఠాధిపతులు ఉండడానికి అవకాశం లేదు. కానీ మరి ఆయన అంత ద్వేషంతో మాట్లాడినటువంటి వైఖరి ఏదైతే ఉందో, కేవలం వ్యక్తిగత ద్వేషం, పార్టీ మీద ద్వేషం, విద్వేషం అనేటువంటిది అయితే కట్టలు తెంచుకొని అలా చేస్తున్నాడు. 1996 నుంచి 2002 వరకు కూడా ఆయన ఖమ్మం జిల్లాలో, ముఖ్యంగా ఖమ్మం డివిజన్లో కామ్రేడ్ రవీంద్రకి వ్యతిరేకంగా, మాకు వ్యతిరేకంగా ఒక సెక్షన్ రెచ్చగొట్టి, చాలా ఉద్రేకపరిచి, ఆదర్శాల పేరుతోనే పెద్ద ఎత్తున రెచ్చగొట్టి మా పార్టీలో రవీంద్ర మీద, మా మీద, అందరి మీద దాడి చేసి ఆయన మధ్యలో నుంచే పారిపోయి ఒక సెక్షన్ నుంచి మా పార్టీని లేకుండా సిపిఎంలో పోవడానికి కారణమయ్యాడు. మీ అందరికీ తెలుసు వాడు ఆయన. కాబట్టి ఆనాటి నుంచి ఈనాటి దాకా ఆయన ఈ పార్టీ మీద, నాయకత్వం మీద ద్వేషం పెంచుకొని చేస్తున్నటువంటి వైఖరిలో భాగం ఇది తప్ప మరొకటి కాదు. ఇది విఘ్నత కాదు. సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ అగ్రనాయకత్వం కూడా ఆలోచించాలా. అందుకనే వివి గారు అంటే వేములపల్లి వెంకటరామయ్య గారు, ప్రసాద్ గారు ఎవరైతే ఉద్వేషపూర్వకంగా, ఉన్మాదపూరితంగా, విద్వేషపూరితంగా మా పార్టీ ఎడల వ్యవహరిస్తున్నారో ఇది మాకు నష్టం కాదు, మొత్తం విప్లవోద్యమానికి, ఈ దేశంలో పౌర ప్రజాస్వామిక ఉద్యమాలకే నష్టం అనేది మేము భావిస్తున్నాం. ఇప్పటికైనా మానండి, మీరు చెప్పేది అమలు చేయండి. అదేవిధంగా ప్రజా ఉద్యమాల్లో పోటీ పడదాం, ప్రజా ఉద్యమాల్లో కలిసి పనిచేసి ఒకరి గుణపాఠాలని మరొకరు నేర్చుకుందాం, బలమైన ఉద్యమాలు నిర్మించడానికి పూనుకుందాం. ఇప్పటికైనా వ్యక్తిగత ద్వేషంతో కనీస పరిపక్వత లేనటువంటి వాడు, కమ్యూనిస్ట్ పార్టీ సభ్యులుగా చెప్పుకోవడానికి కూడా అర్హత లేనటువంటి వాడు వ్యక్తిగతంగా నా పేరు పెట్టి చాలా ఉన్మాదపూరితంగా దాడి చేస్తున్నటువంటి పరిస్థితి 3-4 రోజుల నుంచి. అయినా నేను వాటికి సమాధానం చెప్పి మా స్థాయిని దిగదర్చుకోదలుచుకోలేదు. ఏనాడు కూడా ఇప్పుడే కాదు, ఏ విచారణకైనా మేము సిద్ధం. మేము ఒకటి అడుగుతున్నాం, ఆ పార్టీ నుంచి డెలిగేషన్ ఇచ్చి మాతోని చర్చించి, కుటుంబంతో చర్చించి, విచారించి వాస్తవాలు తెలుసుకోవడానికి వచ్చినా రెడీ, మేము ఎప్పుడు రెడీగా ఉన్నాం. రెండోది, ఎవరైనా పౌర ప్రజాస్వామిక సంస్థల ప్రతినిధులతోటి కలిసి విచారణ చేసినా కూడా విచారణ జరగడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఇవాళ న్యూ డెమోక్రసీ పార్టీ వాళ్ళు చంద్రశేఖర్ హత్య చేసేదాకా అంత దిగజారిపోయి మాట్లాడేటువంటి వైఖరి కరెక్ట్ కాదు. కామ్రేడ్ విమలక కుటుంబం కూడా ఇప్పటికైనా కుటుంబ గౌరవాన్ని కాపాడటానికి, చంద్రశేఖరు జీవితంలో అత్యధిక కాలం ఒక విప్లవ జీవితాన్ని అనుసరించినటువంటి 95% అత్యద్భుతమైనటువంటి లక్షణాలతో ఈ పార్టీలో పనిచేసినటువంటి ఆ మంచి లక్షణాలని ప్రజల ముందు నడి బజార్లో పెట్టి వాళ్ళ ప్రతిష్టను దిగదార్చేటువంటి వైఖరి కాకుండా తనకు నచ్చిన పని చేసుకుంటూ ఆయన ఆశయాలు కానీ, అభిప్రాయాలు కానీ పోవాలా, ఒకళ్ళని దెబ్బతీయడానికి చేసేటువంటి ప్రయత్నాలు మంచిది కాదు. ఆ కుటుంబాన్ని చక్కదిద్దుకోమనండి, లేదా ఆ అభిప్రాయాల ప్రకారం నడుచుకోమని చెప్పి మేము మాట్లాడుతున్నాం. ఒక్క మాట చెప్పి నేను ముగిస్తా. ఆనాడు చదివినటువంటి దాంట్లో మా కామ్రేడ్ ఒక వ్యాసం రాశాడు. తన కొడుకు కూడా ప్రయోజకుడు కాకపోవడం వల్ల బాధపడ్డాడు అని రాశాడు. దాన్ని రాశాడు మా కేజీఆర్ గారే వ్యాసం రాశాడు. ఆయన నిన్న ప్రయోజకుడు కావడం అంటే డబ్బులు సంపాదించటం అన్నాడు. ప్రయోజకుడు కావడం అంటే ప్రజల ముందు సగర్వంగా తల ఎత్తుకొని, నిజాయితీతోని, విలువలతోని బతకడం. కాబట్టి తొవ్వి తీస్తే లీలలు చాలా ఉన్నాయి, మేము వాటి జోలికి పోదలుచుకొని. మేము డబ్బులు సంపాదించడం అయితే మేము అత్యంత తక్కువ ప్రాధాన్యత ఇచ్చేది దానికి మా పార్టీ. రాజకీయాలు, సిద్ధాంతాలు, దానికి తగిన కృషి, నమ్మకంతో ఉన్నది. కాబట్టి ఎవరి విషయాలు ఏందో ఇలా పబ్లిక్గా అందరికీ తెలుసు. కాబట్టి పైకి మేకతోలు కప్పుకొని మాట్లాడేటువంటి వైఖరి మంచిది కాదు. అదేవిధంగా పైకోటి లోపల ఉండేటువంటి వైఖరి కాదు. అందుకనే ఎవరి స్థాయిలో వాడు పనిచేస్తారు, ప్రజలు గుర్తిస్తారు. కాబట్టి ఇప్పటికైనా వాడు ఈ చర్చలకి ముగింపు బలికి, ఇలాంటి దుష్ప్రచారానికి ముగింపు బలికి న్యూ డెమోక్రసీ పార్టీ వాళ్ళు ఆమెను ఉపయోగించుకొని మా పార్టీని దెబ్బతీయడానికి, మా నాయకత్వాన్ని పలసన చేయడానికి, మా పార్టీని నైతికంగా దెబ్బతీయడానికి చేసేటువంటి ప్రయత్నాన్ని మాని సిద్ధాంతంలో పోటీపడి మీరు చెప్పేటువంటి ప్రతిఘటనా పోరాటాన్ని ఎట్లా నిర్మిస్తారో నిర్మించండి, మాకు అనుభవాలు ఇవ్వండి. అదేవిధంగా ఇప్పుడు మీరు చేసే పోరాటం మీ క్యాడర్కి మేము చేస్తున్నాం అనేటువంటిది మీ క్యాడర్ అండి. అందుకనే మీ ఇంట్లో ఎలకలు దూరినాయి అని చెప్పి భావించి మా ఇంటికి నిప్పి పెట్టేటువంటి వైఖరి మానుకోవాలని చెప్పి కోరుతాం. వ్యక్తిగత విషయాలు కారణమా? వాళ్ళు అడిగిన సమాధానం చెప్పాలి, మిమ్మల్ని అడిగిన సమాధానం చెప్పట్లేదు.
చెప్పాం సిద్ధమంటున్నారు కానీ నేను అడిగినానికి స్ట్రైట్ గా అంతర్గత విభేదాల వల్ల చనిపోయాడా, ఫ్యామిలీ విషయాలు చనిపోయాడా, స్ట్రైట్ గా చెప్పండి. రంగారావు గారు నాయకుడు అండి, వాటిలో ఏమి జరిగినా సరే ఆత్మహత్య చేసుకోవడం అనేది అది కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడికి సబబైన విషయం కాదు. ఒక విషయం ఇంట్లో కూడా ఏమైనా జరగని, వాటిలో కూడా ఏమైనా జరగని, మొట్టమొదటి విషయం ఏంటంటే ఒక కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడికి అది సరిపోని విషయం అది. ఎందుకంటే మనమే సలహా ఇస్తుంటాం, ఎవరు సూసైడ్ చేసుకున్నా సరే ఒక కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడిగా ఇది సరైనది కాదని మాట్లాడతాం. కాబట్టి కామెడీ చంద్రశేఖర్ ఈ పార్టీలో అనుకోండి, కుటుంబంలో అనుకోండి, ఏమి జరిగినా సరే చాలాల్సిన అవసరం లేకుంటే ఒకటేంటంటే మేమనుకునేది ఏంటంటే చంద్రశేఖర్ గారు ఇల్లేందు ప్రాంతంలో ఆయన బాధ్యుడు. ఇల్లేందు ప్రాంతంలో ఆయన కేంద్రీకరించి పనిచేయాల్సిన అవసరం ఉండే, కానీ ఆయన కేంద్రీకరించి పనిచేయలేదు. రానివ్వలేదు గతంలో సార్, రానివ్వలేనది గతం సంగతి. 22 తర్వాత రానివ్వలేన సమస్య లేదు. మా పార్టీ వేరైంది. ఆయన ఆడియోలో ఆడియోలో అంత చెప్పలే. ఇదో ఆడియోలో ఇప్పుడు రానివ్వలేదు చెప్పలేదు, గతంలో 6 సంవత్సరాలు రానివ్వలేదు. దానివల్ల ఇండియన్లో చాలా డిస్టర్బెన్స్ అయింది, చాలా విధ్వంసం అయిపోయింది. చాలా అప్పుడు కూడా అయినాయి పార్టీ నిర్మాణాల కోసం, అప్పుడు అయినవి. ఇప్పుడు దాన్ని సరిచేయడం చాలా కష్టమైన విషయమైనా ఆయన మాట్లాడింది, కానీ ఇప్పుడు రానివ్వలేదని ఆయన మాట్లాడలేదు. సరే, చాలా విధ్వంసం జరిగింది, ఆయన రానివ్వలేదు, అవన్నీ జరిగినవి. దాని అంతా పునర్నిర్మాణం చేయాలి. పునర్నిర్మాణం చేసే బాధ్యత చంద్రశేఖర్, కానీ ఆ బాధ్యతను ఆయన ఛాలెంజ్గా తీసుకొని చేయాల్సి ఉంటుంది. దాంట్లో వచ్చిన సమస్యలన్నింటినీ కూడా చూసి నిస్పృహ చెంది అలా ఉండడం అనేది చెందలేదు. అక్కడ రానికప్పుడు ఒకటైతే డబ్బులు అవసరం ఉన్నా ఏది అడిగినా అక్కడ అడుక్కోండి, అక్కడ తీసుకొని చివరి రోజుల్లో ఆయన ఆరోగ్యానికి 100 రూపాయలు మెడిసిన్ కావాలన్నా ఇక్కడ ఇదే ఆఫీస్ లో 10 మందిని అడిగినా 10 మంది కూడా ఇవ్వలేదు. 1000 రూపాయలు మా సెక్రటరీని అడిగితే ఆయన లేవన్నాడు. తర్వాత మా ప్రభాకర్ ఆయన ఇచ్చింది లేవని చెప్పారు, ఆయన లేవన్నాడు, నా దగ్గర లేవన్నాడు. తర్వాత ప్రభాకర్ ఇచ్చాడు. 10 మందిని అడిగి ఎవరు లేవన్నారు చెప్పలేదు. చూడండి, అట్లా చెప్పిండేమో. జరిగింది కూడా కాదు అది. సెక్రటరీని అడిగాడు, సెక్రటరీ దగ్గర ఇప్పుడు లేవన్నాడు. తర్వాత ప్రభాకర్ అయితే ప్రభాకర్ ఇచ్చాడు. బీఆర్ గారు అప్పుడు లేడు అసలు సమావేశంలో. ఆయనకు ఆ స్థితి రావడానికి కూడా కారణం ఏమిటంటే ఆయన ఇల్లేందు ప్రాంతంలో కేంద్రీకరించి పనిచేయకపోతే పరిస్థితి రావడానికి, ఆయన చేయకపోవడానికి ఆయన ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు? ఆయన చేయడానికి ఆయన అక్కడ చేయలేక కేంద్రీకృతం చేయలేదు, దానికి నైతిక బాధ్యత ఆత్మహత్య చేసుకున్నట్టు. రైట్ కాదు, ఆ పరిస్థితి ఏమైపోయిందంటే ఇప్పుడు మీరు అన్నట్టు 1000 రూపాయలు కూడా అడిగే స్థితి రావడం, ఆ స్థితి ఎందుకు వచ్చింది? ఆయన వస్తువులు ఇంట్లో నుంచి బయట ఆఫీస్ నుంచి, పాత ఆఫీస్ నుంచి ఎందుకు విసిరేశారు? ఏం విసిరేయలేదు సార్, అది కూడా మీకు తెలియదు సార్. దానికి సంబంధించి కూడా వాళ్ళందరూ కూడా అదే లేకపోతాం. అంటే మీరు చెప్పాల్సిన సమాధానం అన్న కుటుంబం మరణానికి పార్టీలో తను కొంత చివరి కాలంలో తన పని మీద కేంద్రీకరించలేక కొంత నిష్క్రియాపరత్వానికి గురైనటువంటి దాని మీద పార్టీ క్యాడర్లో, ముఖ్యంగా ఇల్లెందు ప్రాంతంలో క్యాడర్లో నువ్వు వచ్చి ఇక్కడ ఉండాలనేటువంటి ఒత్తిడి ప్రారంభమైంది. ఉండాలి, ఇక్కడ నాయకత్వం అయితే అంతకుముందు మధు వెనకాడికి రానియలేదు. 2022 కంటే ముందు 6 సంవత్సరాలు తర్వాత ఆయన అక్కడ బాధ్యత తీసుకున్న తర్వాత ఉండటం లేదు, రావాలి అనేటువంటిది అక్కడ క్యాడరు తీర్మానాలు చేసింది. నరసయ్య గారు, వరుణక్క, అక్కడ ఉన్నటువంటి కామెంట్స్ అని వచ్చి ఉండాలని మాకు నాయకత్వం ఇచ్చారని పోకుండా ఇక్కడే ఉండడం వల్ల ఆయన వాళ్ళు రావట్లేదని అంటాము, కొంత తను నిష్క్రియాపరత్వానికి కావడం అనేది సమస్య ఒకటి వచ్చింది. రెండోది కుటుంబ సమస్యలు కూడా తీవ్రంగా ఉన్నాయి. ఇప్పటికీ మేము చెప్పింది ఏంటంటే అవి బయటపడేయడం మంచిది కాదు అనేటువంటిది భావిస్తాం. ఆ కుటుంబంలో అందరికీ బహిరంగంగా తెలిసినాయి. తన కోడలు ఆత్మహత్య చేసుకోపోయింది, కొడుకు ఆత్మహత్య చేసుకోపోయిండు, తను అంతకుముందు 6 నెలల క్రితం ఎక్కడికో పోయిండు. చాలా కుటుంబంలో తీవ్రమైనటువంటి సమస్యలు ఉన్నాయి. ఇవన్నీ చెప్పి మాతో ఎట్లా చెప్పియాలనేటువంటి ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు, మీరు చేస్తున్నారు. విషయం అది. దానికి వినండి
వనంగా ఒక నిమిషం మీరు వద్దని చెప్పండి. సెంట్రల్ కమిటీకే రానియకుండా జిల్లా సెక్రటరీ చేయాల్సిన సీనియర్, జిల్లా కార్యదర్శి కావాల్సిన నాయకత్వం సీనియర్, జిల్లా కార్యదర్శి కాకుండా అడ్డుపడి సీనియర్లను వదిలేసి జూనియర్ని పట్టం కట్టి ఇవన్నీ అడగండి. ఒకసారి చెప్పినంత తినండి, అడగండి. మంచి ఒకటి విషయం అయితే అసంతృప్తి, కుటుంబంలో ప్రాబ్లం ఉంది, పార్టీలో కొంత పని చేయని దాని ప్రకారం క్యాడర్లో వచ్చే అసంతృప్తి ఉంది. ఈ రెండింటి మధ్య నలిగిపోయి సున్నిత మనస్కులకు గురయ్యి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది బలహీనత అనేటువంటి మా పార్టీ రివ్యూ చేసింది. ఒకటి దానికి సంబంధించినట్టు. రెండోది 1000 రూపాయలు కూడా ఇవ్వలేదు, నాకు ఇవ్వలేదు అనేటువంటిది కూడా కరెక్ట్ కాదు. అంతకుముందు తనకు ఢిల్లీ పోయినప్పుడు రైతు సంఘం నుంచి తీసుకొని పోయాడు, మా దగ్గర తీసుకొని ఢిల్లీ పోయి వచ్చిండు. వచ్చిన తర్వాత అప్పటికి నేను చాలా సీరియస్ జబ్బు ఉండి ముందే సమావేశం ఇక్కడే 30 మందితో రాష్ట్ర కమిటీ సమావేశం జరుగుతుంది. ఇది వ్యక్తులుగా జరిగింది కాదు. ఈ రాష్ట్ర కమిటీ సమావేశంలో 30 మంది నేను డయాలసిస్కి వెళుతున్నా నాకు అని చెప్పి నేను పర్మిషన్ తీసుకుని వెళ్ళా. నేను రాలేదు. నేను పోయిన తర్వాత 1000 రూపాయలు ఉంటాయేమని జీవీఆర్ని అడిగితే ఆయన జేబులో లేవు అప్పుడు డబ్బులు. ఇంటికి పోయి తీసుకొచ్చి ఇస్తానంటే ఇప్పుడు లేవంటే కామ్రేడ్ ప్రభాకర్ అని మా నిజామాబాద్ జిల్లా కార్యదర్శి, అదేవిధంగా ఆయన రాష్ట్ర కమిటీ సభ్యుడు, రైతు సంఘం అధ్యక్షుడు కూడా ఇద్దరు ఆయన 1000 రూపాయలు ఇచ్చారు. ఇస్తే తీసుకొని బొప్పాయి పండు కొనుక్కొని అదేవిధంగా మందులు కొనుక్కొని ఇంటికి పోయి వీళ్ళిద్దరినీ ఇంతకుముందు చెప్పారు, మీరు రాలేప్పటికి ప్రభాకర్ని రామకృష్ణ అని ఒక నిజామాబాద్ మా రాష్ట్ర కమిటీ సభ్యుడు ఉన్నారు. ఇద్దరిని వాళ్ళ ఇంటికి భోజనానికి రమ్మని చెప్పిపోయాడు. ఆ తర్వాత 8 9 సమావేశం అయిపోయినాక వీడు భోజనానికి వస్తామని ఫోన్ చేస్తే ఆయన ఫోన్ చేయలేదు, ఫోన్ ఎత్తలేదు. మళ్ళా చేస్తే ఎమ్మెల్యేకి ఎత్తి ఏందక్క మేము భోజనం రమ్మని అంటే వద్దులే, ఇప్పుడు ఆయన ఏదో చిన్న సమస్య గొడవై ఆయన అలిగి వెళ్ళిపోయండి. ఇట్లా అలిగి వెళ్ళిపోయి రావడం అనేది ఆయనకు అలవాటే మా మీద, మీరు రావద్దు, ఎవరికి చెప్పొద్దు అని చెప్పి, అదే కదా ఎవరికి చెప్పొద్దు అని కూడా చెప్పి. ఇక్కడ సమావేశంలో చర్చ జరిగింది లేదు, ఎజెండా లేదు, ఏ విషయమూ లేదు అసలు దీనికి సంబంధించినట్టు అని. డబ్బులు ఇవ్వండి కూడా లేదు, 1000 రూపాయలు ఇచ్చారు. ఒకటి 100 రూపాయలు కూడా లేవు అనేది అది సెంటిమెంట్ కోసం తీసుకొచ్చేటువంటి పని. రెండోది ఆయనే మా స్థాయి కంటే పెద్ద నాయకుడు, ఆయన కేంద్ర కమిటీ సభ్యుడు కూడా. మేమందరం ఏమైనా మా మీద ఆరోపణలు వస్తే విచారణ చేసే కేంద్ర కంట్రోల్ కమిషన్ చైర్మన్ కూడా ఆయనే. కంట్రోల్ కమిషన్ చైర్మన్ కూడా కేంద్ర కమిటీ సభ్యుడు అండి ఆయన. అది ఆటోమేటిక్ కేంద్ర కమిటీ సభ్యుడు అవుతాడు, కంట్రోల్ కమిషన్ చైర్మన్. అది కమిటీ సభ్యుడైనట్టే కదా పంపించకుండా ఉండేది. అందుకనే ఆమె ఆరోపణలు కదా, మా సమాధానం వినండి. అందుకనే ఆయన కేంద్ర కమిటీ సభ్యుడు, రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యుడు, రాష్ట్ర కమిటీ సభ్యుడు, మా రైతు సంఘానికి ఆల్ ఇండియా కన్వీనర్, రైతు సంఘానికి రాష్ట్ర అధ్యక్షుడు. అన్ని పోస్టులు ఉన్నాయి దానికి సంబంధించినట్టు. మాకే ఒక్కటి ఉంది, ఆయనకి 10 ఉన్నాయి పోస్టులు దానికి సంబంధించినటువంటి. కాబట్టి ఆయన ఎక్కడో వివక్షత చూపించింది అనేటువంటి లేదు. రెండోది ఆయన ఇల్లంది ఏరియా మా ఉద్యమంలో పెద్ద ఏరియా, కొత్తగూడెం జిల్లా. మీ అందరికీ తెలుసు కదా, నర్సయ్య గారు ఉండు, అరుణకు ఉంది, అక్కడ మాకు అనేక గ్రామాలు. మా పార్టీ సభ్యత్వం కూడా ఎక్కువ ఉన్నాడు, 2000 సభ్యత్వం ఉంది అక్కడే. కాబట్టి అక్కడ ఆయన కేంద్రీకరించి పనిచేసి కార్యకర్తను బతికించాలా, తన అవసరాలు తీర్చుకోవాలి. ఎక్కడైనా అంతే కదా, మాకేం నిధుండి మేము ఎవరెక్కడి నుంచి సెంటర్ నుంచి ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు కదా, ఎక్కడక్కడే కదా. కాబట్టి తన బాధ్యత తను తీసుకోకుండా ఎవరి మీద నాకు ఇయ్యలేదని చెప్పేది అది బాధ్యతాయుతమైన ఆరోపణ కాదు, కరెక్ట్ కాదు. నాలుగోది మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే ఆయన సామాన్లు తీసి బయట వేసారనేది ఇది బాగా ప్రచారం చేస్తున్నారు. ఇది తప్పు. ఆయనకి ఆఫీసులో మేము ఇద్దరం ఉంటాం అని చెప్పితే పాత ఆఫీసులో రామయ్య ఖాళీ చేసి వేరే ఇంటికి పోతున్నాడు అని చెప్పి పోషనిస్తే 20 నెలల కాలం పాటు తాళం వేసి 2 పుస్తకాల కట్టలేసి ఓ మంచం వేసి ఓ బిందో ఏదో పెట్టాడా. 20 నెలలు తాళం తీయలే, 20 నెలలు ఎవరు ఉండలే. చాలాసార్లు కమిటీ అన్న ఉంటే ఉండు, లేకపోతే ఎవరికన్నా మనవాడికి ఇద్దామని చెప్పి కూడా పార్టీ కమిటీలో చర్చించింది. ఉందాం బాయ్ అని చెప్పి చర్చించారు. ఆ తర్వాత ఈ క్రమంలోనే వాళ్ళు 3 అంతస్తులు ఇల్లు కట్టుకున్నారు టీఎన్జిఓస్ కాలనీలో. కట్టుకున్న తర్వాత అన్న మీరు ఇల్లు కట్టుకున్నారు, ఎట్టా వచ్చే పరిస్థితి లేదు కదా అని మా ఖమ్మం జిల్లా కమిటీలో చర్చించి, మా రవీణ మెమోరియల్ ట్రస్ట్లో చర్చించి, సెక్రటరియట్లో చర్చించి మిట్టినైన ఆఫీసు పెడదాం, ఖాళీ చేస్తే బాగుంటుందంటే ఓకే అన్నాడు. తర్వాత రెండోసారి చర్చిస్తే ఓకే నేను ఖాళీ చేస్తాను. అది నెల అయింది, 2 నెలలు అయింది. 2 కట్టలు చిన్న ఏరే వస్తువులు పెద్దగా ఏమి లేవు, అందులో ఉన్నది కూడా లేదు, ఒక్కరోజు కూడా ఉన్నది. అవి
మరి దానికి రిమోడల్ చేయాలి కదా మీటింగ్ స్టూడియో కోసం. ఆ స్టూడియో చేసేటప్పుడు తనకి చెప్తే రేపు మా పంటుంటే మా కామ్రేడ్స్ అది రిపేర్ చేసే బాధ్యత ఒప్ప చెప్పిన వాళ్ళు అవన్నీ శ్రద్ధగా మోటార్ కట్టి తీసుకొచ్చి గదిలో పెట్టి తాళం వేసి ఆయనకి చెప్పి ఇంటికి పంపమంటే ఆటో ఎక్కించి ఇంటికి పోయి తీసుకొచ్చి ఇచ్చారు. మళ్ళీ స్టూలో ఏదో రాలేదంటే మళ్ళీ ఆ స్టూల్ కూడా ఎతికి తీసుకుపోయి ఇంటికాడికి వచ్చారు. ఇది బజార్లో పడేయలే, ఆయన తెలియకుండా జరగలే. ఇదంతా ఏంటంటే సెంటిమెంట్ని రెచ్చగొట్టడానికి చేస్తున్నటువంటి ఆరోపణ. ఆయన తన బలహీనతని కాపాడుకోవడానికి ఇవన్నీ చేసినటువంటిది. ఇంకొక నాలుగోది ఏంటంటే మీరు అడగని ప్రశ్న కూడా వీడియోలో ఉంది కాబట్టి ఆమెను సభల కాడికి రానే లేదు అని చెప్పి ఏదైతే ఉన్నదో, ఆమె టౌన్ కమిటీ సభ్యురాలు, ఆమె కుమారుడు పావేలు టౌన్ కమిటీ సభ్యులు మా పార్టీకి, అదే వాళ్ళ కోడలు సభ్యులు. మహాసభ జరుగుతున్నప్పుడు అంత జనలబాడి పెట్టి అందరూ ఈ మహాసభ కార్యక్రమాల్లో పాల్గొనాలని చెప్పారు. మనం ఎవరికి అతిథులు ఆహ్వానిస్తాం, ప్రెస్ మీట్కి ఎవరిని ఆహ్వానిస్తాం, మీకు సమాచారం పంపిస్తాం. మా కామ్రేడ్స్కి ఏం చెప్పుకుంటాం మేము? అంతే కదా, వాడు పార్టీలో పార్ట్ అండ్ పార్షల్ అయినప్పుడు పార్టీ కార్యక్రమాల్లో వచ్చే పాల్గొనాలి, కానీ వాళ్ళని ఆహ్వానించలేదు అనేటువంటి ఆరోపణ చేయడం, ఆమె చెప్పేటువంటి విషయాల్ని బలహీనతగా చెప్పడం తప్ప రెండోది కాదు. పార్టీ సభ్యులు, పార్టీ కమిటీలలో ఉన్నటువంటి వాడు బాధ్యతగా పాల్గొనాలి. ఇది బాధ్యత, అంతే తప్ప మా పార్టీ నుంచి ఎవరు అణిచివేసిందని లేదు. రంగారావు ఒక్కడు కాదు కదా పార్టీ అంటే. ఇప్పుడు ఒక్కడే చెప్పదు, ఎవరి పార్టీ ఎవరు ఉండరు పార్టీలో, కమ్యూనిస్ట్ పార్టీ బిలో ది పార్టీ ఉండరు. పార్టీ సుప్రీం, పార్టీ కమిటీలే సుప్రీం. ఎవరైనా ఒక్కడు తప్పు చేసినా మిగతా వాళ్ళు వాళ్ళ అభిప్రాయాలు చెప్పి సరి చేసేటువంటి బాధ్యత ఉంది. ఆయన మా స్థాయి నాయకుడు, మేమందరం ఒకటే స్థాయి నాయకుడు కాబట్టి ఆయన వివక్ష చూపించడమో, కుటుంబాన్ని వివక్ష చూపించడమో లేదు, అది తప్పుడు ఆరోపణ. ఇదంతా కూడబలుపుకొని ప్రజలు అసలు విషయాన్ని మరుగున పరచడానికి మా పార్టీని దెబ్బతీయడానికి చేస్తున్నటువంటి ఆరోపణ తప్ప మరొకటి కాదు. ఇప్పుడు అడగండి. అందరూ అనధిపడుతున్నారని సోషల్ మీడియాలో నాడు దాదే ఉన్న నేడు చంద్రశేఖర్ అని సోషల్ మీడియాలో బాగా ఇంకొక అడిగారు కదా, జిల్లా కార్యదర్శిని చంద్రశేఖర్ ఎందుకు చేయలేదని అడిగారు కదా. జిల్లా కార్యదర్శిని ఎవరు చేస్తారు? పార్టీ అంటే ఎవరు? కమిటీ మెంబర్. మీ ప్రశ్నలు అడుగుతున్నాను మిమ్మల్ని. జిల్లా కమిటీ మెజార్టీ సభ్యులు జిల్లా కార్యదర్శిని ఎన్నుకుంటారు కదా, మేము కూడా ఉంటాము. మా అభిప్రాయాలు సూచనలు చెప్తాం పై స్థాయి. ఆయన ఎక్కడ బాధ్యత? ఇల్లెంది ఏరియాలో తనకు బాధ్యత ఇవ్వట్లేదు, మధువాడు అడుగుపెట్టనియట్లేదని ఆనాడు మా రాయల సుభాష్ చంద్రబోస్తో సహా మెజార్టీని ఆనాడు మా పార్టీ కమిటీ పెద్ద ఎత్తున ఆనాడు ఉన్నటువంటి వైకే గారి కార్యదర్శి ఉన్నటువంటి కేంద్ర కమిటీ మీద యుద్ధం చేస్తున్నాం. చంద్రశేఖర్కి అక్కడ మొత్తం బాధ్యత ఇవ్వకుండా ఎందుకు పక్కన పెట్టారు అనేటువంటిది. అప్పటికైనా ప్రజా సంఘాల సమన్వయకర్త అక్కడ ఏరియాలో, ఇల్లెంది ఏరియాలో. కానీ ఇల్లెంది ఏరియాలో బాధ్యత ఉంది కాబట్టి ఆయనకి ఇక్కడ కార్యదర్శి సాధ్యమైంది కాదు. ఒకటి. రెండోది, ఇక్కడ ఒక బలహీన వర్గాలకు చెందినటువంటి నాయకుడు, ఆయనకు 1, 2, 3 సంవత్సరాల జూనియర్ అయినా ఒక చురుకైన ఎక్కడ అనేక కష్ట నష్టాలు ఎమర్జెన్సీలో కూడా పనిచేసిన నాయకుడిని పెట్టుకోవడం ఎట తప్పు అవుతుంది పార్టీలో? ఇలా మౌలానేని పెట్టలేదు, సాంబశివరావు గారిని పెట్టింది కార్యదర్శి. చాడ వెంకరెడ్డిని బదులు సాంబశివరావు గారిని పెట్టారు. అవునా? పార్టీలో వాళ్ళ పరిస్థితి, అవసరాలు, మంచి చెడు ఆ పార్టీ నిర్ణయించుకుంటుంది. ఎందుకు పెట్టలేదని ప్రశ్నించడమే న్యూనతాభావానికి నిదర్శనం. ఆయన కేంద్ర కమిటీ సభ్యుడా? ఎస్వి రాయ్ గారిని పెట్టారు అనేది అది తప్పు. గాలి మాధవరెడ్డి గారిని కేంద్ర సెంటర్కి పంపించి, రైతు కూలి సంఘం రాష్ట్ర అధ్యక్షుని పంపించి, ఆనాడు నేను లేను, చిన్న పీడిఎస్లో ఉన్న మా రాయల సుభాష్ చంద్రబోస్ గారు, నువ్వు రైతు కూలి సంఘాన్ని రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తే మంచిదని బాధ్యత ఇచ్చి పంపించారు తప్ప మాధవరెడ్డి గారిని కార్యదర్శి చేయలేనంత స్థితిలో నీ లేను. ఆ రోజు నున్ననాగేశ్వరరావుని కామ్రేడ్ ప్రసాద్ గారు రెచ్చగొట్టి, చంద్రంగారు ప్రసాద్ గారు ఇక్కడ పెద్ద ఎత్తున మీరు రాశారు కదా, మీరు కూడా మీ పేపర్ మీ మీద కూడా విమర్శలు వచ్చినాయి కదా, మీరు కూడా ఎంక్వైరీ కమిటీకి వచ్చారు కదా, మీరు కూడా. కాబట్టి ఆనాడు పెద్ద ఎత్తున చేసి ఆ టీముని సిపిఎంలో పంపించారు. నీరుగా పంపించింది ఆయన వాడు చెప్పిన ఆరోపణలు ఈయన చేసిన రుజువు కాలేదు కాబట్టి ఆయన వెళ్ళిపోయింది పార్టీలో. కానీ ఈ ఆరోపణలన్నీ పబ్లిక్గా ఉన్నాయి, అందరికంటే మీకు ఎక్కువ తెలుసు. ఎందుకంటే చాలా సీనియర్ జర్నలిస్టు వీటన్నింటిలో ఆనాడు మాతో పాటు మీరు కూడా ఎంక్వైరీలు ఎదుర్కొన్నారు 2 రోజులు, అవునా కదా? కాబట్టి వాళ్ళ ఆరోపణలు మీకు తెలుసు కాబట్టి కానీయకుండా చేసిన వాళ్ళు ఉంటారు. ఆయన పార్టీ కమిటీ ఎవరు ఎన్నుకున్నారు వాళ్ళు ఎన్నుకుంటారు. సరే ఉంటాయండి అభిప్రాయం, నాకు కావాలని ఉంటుంది కేంద్ర కమిటీ కార్యదర్శి. నేను అయితేనా మా కేంద్ర కమిటీ అంగీకరించి అందరు కలిసి ఎన్నుకుంటే అయితా, అంతే కదా? ఎవరైనా సమిష్టి నిర్ణయం ఉంటుంది కదా.
ఆ వీడియోలో చెప్పిన కారణాలన్నీ అల్పమైనవి, చాలా స్వల్పమైనవి, ఏ కమ్యూనిస్ట్ అయినా ఎదుర్కొనేవి. కాబట్టి ఈ కమిటీలో పెట్టి చర్చించుకోవాల్సింది అంతే తప్ప మరొకటి కాదు.